వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి బడ్డీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం 2003లో జరిగిన గ్రేడ్ 1 తెలుగు పేపర్ అయితే చూద్దాము. సో ఫస్ట్ మనకు తెలుగు కంటెంట్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో మనకి ఏంటంటే ఫస్ట్ మనకు తెలుగు కంటెంట్కి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో ఫస్ట్ బిట్ వచ్చి హనుమంతుని ముందర కుప్పి గంతుల అనేది. సో హనుమంతుని ముందర కుప్పి గంతులు అనేది ఏమవుతుంది అని అడిగారు. సో ఏమవుతుంది? హనుమంతుని ముందర కుప్పి గంతుల అనేది సామెత అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భారతానికి పరిశిష్ట గ్రంథం అనేది ఏంటి అని అడిగారు. సో ఏంటి? భారతానికి పరిశిష్ట గ్రంథం అనేది హరివంశం. నెక్స్ట్ బిట్ వచ్చి కవల పిల్లలు అనే జానపద కథను నాయని కృష్ణకుమారికి చెప్పిన వారు ఎవరు అని అడిగారు. కవల పిల్లలు అనే జానపద కథని నాయని కృష్ణకుమారికి చెప్పిన వారు ఎవరు అని అడిగారు. సో నెక్స్ట్ ఆన్సర్ వచ్చి మనకి పాపినేని మహాలక్ష్మమ్మ. నెక్స్ట్ బిట్ వచ్చి ఔప విభక్తులు ఏమవుతాయి? ఔప విభక్తులు అనేవి ఏమవుతాయి? ఈ టి తి. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీనాథుడు 14 సంవత్సరాల వయసులో రచించిన కావ్యం ఏంటి అని అడిగారు. సో శ్రీనాథుడు రచించిన కావ్యం అనేది ఏంటి? మరుత్రార్థ చరిత్ర. నెక్స్ట్ బిట్ వచ్చి యజ్ఞం చివరి దోష పరిహారార్థం చేసే కర్మ ఏంటి అని అడిగారు. సో ఏంటి ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? అవభృతము. నెక్స్ట్ బిట్ వచ్చి అష్టవధానంలో చాలా కష్టమైనది ఏంటి? అష్టవధానంలో వ్యస్తాక్షరి. నెక్స్ట్ బిట్ వచ్చి భాగవతంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడలు ఎంతో మనోహరంగా వర్ణించబడిన స్కందం ఏది అని అడిగారు. సో దానికి ఆన్సర్ వచ్చి మనకి దశమ స్కందం. నెక్స్ట్ బిట్ వచ్చి మను చరిత్ర ప్రబంధ కథ ఈ పురాణం నుండి గ్రహించబడింది. సో ఏ పురాణం నుంచి గ్రహించబడింది? మార్కండేయ పురాణం. నెక్స్ట్ బిట్ వచ్చి బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైర్యం లేదు అని చాటిన గనుడు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ బిట్ వచ్చి సమ ప్రాధాన్యం గల వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే, సమ ప్రాధాన్యం గల వాక్యాలు అనేవి కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే అది ఏమవుతుంది? అప్రధాన వాక్యం అవుతుందా, సామాన్య వాక్యం అవుతుందా, సంయుక్త వాక్యం అవుతుందా, సంశ్లిష్ట వాక్యం అవుతుందా? ఏమవుతుంది? సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ బిట్ వచ్చి భర్తృహరి సుభాషితాలను తెనిగించిన 3 కవులు ఎవరు అని అడిగారు. ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి, యాలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మ అని ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఏనుగు లక్ష్మణ కవి, మారయ్య వెంకయ్య, పుష్పగిరి తిమ్మన్న. నెక్స్ట్ అల్లం రాజు రంగసాయి కవి, యాలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన్న. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అల్లం రాజు రంగసాయి కవి, మారయ్య వెంకయ్య, ఏనుగు లక్ష్మణ కవి అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది మనకి? ఏనుగు లక్ష్మణ కవి, యాలకూచి బాల సరస్వతి, పుష్పగిరి తిమ్మన్న. నెక్స్ట్ బిట్ వచ్చి సాహిత్యపరంగా చేసే వెక్కిరింత, సున్నితమైన హాస్యం, సుకుమారమైన చమత్కారం ముఖ్య లక్షణాలుగా కలది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పేరడి. నెక్స్ట్ బిట్ వచ్చి చెన్నమల్లు సీసాల కావ్యాన్ని రచించిన కవి ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ బిట్ వచ్చి
ప్రతి పాదంలో వరుసగా 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం గల పద్యం ఏది అని అడిగారు. సో మూడు ఇంద్రగణాలు, 1 సూర్యగణం గల పద్యం ఏంటి? ద్విపద. నెక్స్ట్ బిట్ వచ్చి భారత ఇతిహాసంలోని పర్వాలు. సో ఈ భారత ఇతిహాసంలోని పర్వాలు ఎన్ని? 18 పర్వాలు. నెక్స్ట్ బిట్ వచ్చి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి దీపావళి. సో దీపావళి అనేది ఏంటి? నవలానా, కవితా సంకలనమా, నాటకమా, కథానికానా? సో ఆన్సర్ వచ్చి మనకి కవితా సంకలనం. నెక్స్ట్ బిట్ వచ్చి శూల పృథు వణిజ్మాయంలో పృథువణుకు అనే మాటకు అర్థం ఏంటి అని అడిగారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి లావుపాటి వ్యాపారి. నెక్స్ట్ బిట్ వచ్చి ఉత్తునుకు అచ్చుపరమైనప్పుడు సంధి. సో ఏమవుతుంది? వైకల్పికం అవుతుందా, దేశం అవుతుందా, నిత్యమా, బహుళకమా? నిత్యము. ఉత్తునుకు అచ్చుపరమైనప్పుడు సంధి అనేది నిత్యము. నెక్స్ట్ బిట్ వచ్చి రాధేయుడు నందినెక్కి రావణుడు గెలిచెన్ అనే సమస్యను రామకృష్ణుడికి ఇచ్చిన వారు ఎవరు అని అడిగారు. సో ఎవరు ఇచ్చారు? శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ బిట్ వచ్చి లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి ఇందులోని అలంకారం ఏది అని అడిగారు. సో ఏమవుతుంది? అలంకారం అనేది మనకి రూపక అలంకారం. నెక్స్ట్ సౌధం అనే మాటకు ఉత్పత్తి అర్థం. సౌధం అనే మాటకు ఉత్పత్తి అర్థం ఏంటి? సౌధం అనే మాటకి ఉత్పత్తి అర్థం సున్నం కలిగింది కాబట్టి సౌధం. నెక్స్ట్ బిట్ వచ్చి పద్య లక్షణాలు, గేయ లక్షణాలు చెప్పే శాస్త్రం ఏది అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చి ఛందస్సు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాగ్వి పశ్చిమతమున రసము 1000 రెట్లు గొప్పది అంటాడు విశ్వనాథ సత్యనారాయణ అనే వాక్యం. సరే ఆ వాక్యం అనేది ఏ వాక్యం అవుతుంది అని అడిగారు. సో చేతార్థక వాక్యం అవుతుందా, ప్రత్యక్షానుకృతి వాక్యం అవుతుందా, పరోక్షానుకృతి వాక్యం అవుతుందా అని అడిగారు. సో ఇక్కడ మనకి ఇచ్చిందే 2 టైమ్స్ ఇచ్చారు. ప్రత్యక్షానుకృతి వాక్యం అని, నెక్స్ట్ ఆప్షన్ 3 కూడా అదే ఇచ్చారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ అనేది మనకి ప్రత్యక్షానుకృతి వాక్యం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకం అయితే ఆ సమాసం అనేది ఏ సమాసం అవుతుంది? సంఖ్య వస్తే ఏమవుతుంది? అది ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కులీరం అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. సో కులీరం అనగా ఎండ్రకాయ. నెక్స్ట్ బిట్ వచ్చి డాక్టర్ అంబేద్కర్ ఫెలోషిప్ పొందిన బోయ జంగయ్య సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి జాతర. నెక్స్ట్ అటజని కాంచే భూమి సురండంబర చుంబి శిరస్సరజ్జరి అనే పద్యపాదం ఈ వృత్తానికి చెందినది అని అడిగారు. సో ఏ వృత్తానికి చెందింది ఇది? చంపకమాల. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీకృష్ణదేవరాయలు రచించిన నాటకం. శ్రీకృష్ణదేవరాయలు రచించిన నాటకం అనేది ఏంది? శ్రీకృష్ణదేవరాయలు రాసిన నాటకం వచ్చి మనకి అముక్త మాల్యద. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక కుర్రవాడు నిన్న వచ్చిన గుర్రం ఇవాళ చచ్చింది అనబోయి తొందరలో సార్ నిన్న చచ్చిన గుర్రం ఇవాళ వచ్చింది అన్నాడు. ఇది సో ఇదేమవుతుంది? సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి
వ్యస్త ప్రయోగం వల్ల ఏర్పడే హాస్యం. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగులో వచ్చిన రామాయణాలలో మొదటిది ఏది అని అడిగారు. సో తెలుగులో వచ్చిన రామాయణాల్లో మొదటిది మనకి రంగనాథ రామాయణం. నెక్స్ట్ బిట్ వచ్చి యూపదారువు అనే పదానికి విగ్రహ వాక్యం ఏంటి అని అడిగారు. యూపదారువు. సో ఏమవుతుంది యూపదారువు విగ్రహ వాక్యం? యూపం కోసం దారువు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచంలోని మొట్టమొదటి ఆంధ్రుల పాఠశాల నిర్మాత ఎవరు అని అడిగారు. ఆంధ్రుల పాఠశాల నిర్మాత ఎవరు? హవే. నెక్స్ట్ బిట్ వచ్చి 1931లో వరలక్ష్మమ్మ బాపట్లలోని మహిళల సహాయంతో స్థాపించిన సంస్థ ఏది అని అడిగారు. సో ఏ సంస్థ స్థాపించారు? శ్రీ హితైషిణి మండలి. నెక్స్ట్ బిట్ వచ్చి పిత్రంస అనే పదంలోని సంధి ఏది అని అడిగారు. పిత్రంస అనే పదంలోని సంధి ఏమవుతుంది? యనాదేశ సంధి. నెక్స్ట్ బిట్ వచ్చి అరబ్బీ ఇంగ్లీష్ భాష వాచక రచయిత ఎవరు? అరబ్బీ ఇంగ్లీష్ భాష వాచక రచయిత ఎవరు అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వీణం వీరన్న. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదటి నవల ఏది అని అడిగారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదటి నవల మిథునానురాగం. నెక్స్ట్ బిట్ వచ్చి పరుషం అనే పదానికి వికృతి ఏంటి అని అడిగారు. పరుషం అనే పదానికి వికృతం ఏంటి? పరుషంకి పరుషం. నెక్స్ట్ బిట్ వచ్చి జీవి సుబ్రహ్మణ్యం కొంతకాలం జీవీఎస్ కాలంను నిర్వహించిన పత్రిక ఏది అని అడిగారు. సో ఏ పత్రిక? ఆంధ్రభూమి. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీకృష్ణుని మనమడైన అనిరుద్ధుణ్ణి బంధించిన వాడు ఎవరు అని అడిగారు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి బాణాసురుడు. నెక్స్ట్ బిట్ వచ్చి మహెజబీన్ కవితల తొలి సంకలనం. మహెజబీన్ కవితల తొలి సంకలనం. సో ఏంటి తొలి సంకలనం అనేది ఏంటి? ఆకురాలు కాలమా, స్ట్రీట్ చిల్డ్రనా, శిశుర ఋతువా, సంభాసురుడా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆకురాలు కాలం. నెక్స్ట్ బిట్ వచ్చి అశ్వని 1990లో శ్రీ శంకర దయాళ్ శర్మ నుండి అందుకున్న అవార్డు ఏది అని అడిగారు. సో అవార్డు అందుకున్నారు? అర్జున అవార్డ్. నెక్స్ట్ బిట్ వచ్చి కర్మధారయ సమాసంలో ఉత్తునుకు అచ్చుపరమైనప్పుడు ఆగమంగా వచ్చేది. ఆగమంగా వచ్చేది ఏంటి? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి పార్వతీశం పారిస్లో ఎక్కిన కొత్త రైలు 3వ తరగతి పెట్టెపై ఇలా రాసి ఉంది. ఏం రాసి ఉంది? దేశ్ డామస్. నెక్స్ట్ బిట్ వచ్చి గురుజాడ వెంకట అప్పారావు జన్మించిన సంవత్సరం ఏది అని అడిగారు. సో గురుజాడ వెంకట అప్పారావు జన్మించిన సంవత్సరం 1862. నెక్స్ట్ బిట్ వచ్చి మాలతి వెంకయ్య రచించిన శతకం. సో మాలతి వెంకయ్య రచించిన శతకం ఏంటి? భాస్కర శతకం. నెక్స్ట్ బిట్ వచ్చి బారిస్టర్ పార్వతీశం తొలి భాగం రచన ఈ సంవత్సరంలో జరిగింది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1924. సో ఇదైతే అవసరం లేదు, ఇది నాన్-టెల్ 10th క్లాస్ నాన్-టెల్లో వచ్చిందనమాట. బారిస్టర్ పార్వతీశం అనేది మనకి 10th క్లాస్ నాన్-టెల్ సంబంధించింది, ఇదైతే అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి తెలుగులో తొలి కథానిక ఏంటి అని అడిగారు. సో ఏంటి? దిద్దుబాటు. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయనగా అనే శతక పద్య రచయిత ఎవరు అని అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చి బద్దెన. నెక్స్ట్ బిట్ వచ్చి వర్ణాగమ, వర్ణాదేశ, వర్ణ వ్యత్యమ
వర్ణలో పాదుల వల్ల మారిన పదాలు. సో పదాలు అనేవి ఏమవుతాయి? తద్భవాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఆరు నూరవడం అనే జాతీయానికి అర్థం. సో ఆరు నూరవడం అనే జాతీయానికి అర్థం ఏంటి? 6 నుండి 100 అంకెల అసంభవమా, 6ను 100న సంభవమా? సో ఏమంటాం? 6 100 ఈ విషయం అంటే అసంభవం అనే దానికి ఈ పదం వాడతామన్నమాట. 6 100 అవ్వడం అంటే అసంభవం. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి క్రోశం లేదా కోసు అంటే సుమారు. సో కోసు అంటే సుమారు ఎంత? 3 కిలోమీటర్లు. కోసు దూరం అంటాం కదా. క్రోశం లేదా కోసు అంటే సుమారు 3 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ వచ్చి చెన్నై సూరి నడిపిన సాహిత్య పత్రిక ఏది అని అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సుజన రంజని. నెక్స్ట్ బిట్ వచ్చి గాంధీజీ ఆత్మకథ. సో గాంధీజీ ఆత్మకథ ఏంటి? సత్య శోధన. నెక్స్ట్ బిట్ వచ్చి అంబేద్కర్ను సమకాలికులు ఈ మహర్షితో పోల్చారు. సో ఎవరితో పోల్చారు? జమదగ్ని. నెక్స్ట్ బిట్ వచ్చి సి నారాయణ రెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ బహుమతి సంబంధించిన వాక్యం అనేది ఏది అని అడిగారు. సో ఏంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి విశ్వంబర. నెక్స్ట్ బిట్ వచ్చి కుశికుడు అనే రాజు మనమడు ఎవరు అని అడిగారు. సో కుశికుడు అనే రాజు మనమడు విశ్వామిత్రుడు. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీశ్రీ రాసిన అనంతం. సో అనంతం అనేది ఏంటి? కవితా సంకలనమా, వ్యంగ్య కవితనా, చారిత్రాత్మక ఆత్మకథన, విమర్శ వ్యాసమా? సో ఏంటది? చారిత్రాత్మక ఆత్మకథ. నెక్స్ట్ బిట్ వచ్చి ఎర్రన్నకు గల బిరుదు. సో ఎర్రన్నకి ఏం బిరుదు కలదు? ప్రబంధ పరమేశ్వరుడు. నెక్స్ట్ బిట్ వచ్చి పార్వతీశం తండ్రి పేరు ఏంటి? పార్వతీశం తండ్రి పేరు వేమూరి రామచంద్రయ్య. నెక్స్ట్ బిట్ వచ్చి భోజనం చేసే ముందు విస్తరి చుట్టూ మంత్రంతో నీళ్లు చల్లే ఆచారం. దీనికి ఆన్సర్ వచ్చి మనకి పరీక్షించు. నెక్స్ట్ బిట్ వచ్చి గోపిచంద్ తన తండ్రికి అంకితం ఇచ్చిన నవల ఏది అని అడిగారు. సో తన తండ్రికి అంకితం ఇచ్చిన నవల అసమర్థుని జీవయాత్ర. నెక్స్ట్ బిట్ వచ్చి మంచన విద్యసాల బంజిక అనే నాటకాన్ని అనుసరించి రచించిన గ్రంథం ఏది అని అడిగారు. విద్యసాల బంజిక అనే నాటకాన్ని అనుసరించి రచించిన గ్రంథం ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కేయూర బహు చరిత్రము. నెక్స్ట్ బిట్ వచ్చి జరిత వల్ల మందపాలునికి కలిగిన 4 కుమారులు ఎవరు అని అడిగారు. జరిత వల్ల మందపాలునికి కలిగిన 4 కుమారులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జరితారి, సారిసృక్కు, అస్తంభమిత్రుడు, ద్రోణుడు. నెక్స్ట్ బిట్ వచ్చి పేరు అంటే సుమారు. పేరు అంటే సుమారు అన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 500 గ్రాములు. నెక్స్ట్ బిట్ వచ్చి నాటకంలో తెర వెనుక నుండి పాత్రదారులకు సంభాషణలు అందించేవాడు ఎవరు అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రాంప్టరు. నెక్స్ట్ బిట్ వచ్చి అయ్యగారి వీరభద్రరావు గల కలం పేరు ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి కౌండిన్య. నెక్స్ట్ బిట్ వచ్చి ఝాన్సీ లక్ష్మీబాయి బాల్యపు పేరు ఏది? సో ఝాన్సీ లక్ష్మీబాయి బాల్యపు పేరు మణికర్ణిక. నెక్స్ట్ బిట్ వచ్చి కాంబెల్ ఇంగ్లీష్లో తెలుగుకి వ్రాసిన వ్యాకరణం. కాంబెల్ ఇంగ్లీష్లో తెలుగుకి వ్రాసిన వ్యాకరణం అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏ గ్రామర్ ఆఫ్ కంపారిటివ్ లాంగ్వేజ్.
ఏ గ్రామర్ ఆఫ్ కంపారిటివ్ లాంగ్వేజ్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశపు తొలి ఉప ప్రధాని ఎవరు అని అడిగారు. భారతదేశపు తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్. సో భారతదేశపు తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ బిట్ వచ్చి రెండవ ప్రపంచ యుద్ధ దుష్ఫలితాలకు కలత చెందిన తిలక్ హృదయం నుండి వెలువడిన కవిత ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పిలుపు. నెక్స్ట్ బిట్ వచ్చి కందపద్య రచనకు ప్రసిద్ధుడు ఎవరు అని అడిగారు. సో కందపద్య రచన ప్రసిద్ధుడు ఎవరు? తిక్కన్న. నెక్స్ట్ బిట్ వచ్చి విహాయాసము అనే మాటకు అర్థం ఏంటి అని అడిగారు. సో దీని అర్థం వచ్చి మనకి ఆకాశం. నెక్స్ట్ బిట్ వచ్చి నిష్ప్రయోజకుడు అనే అర్థంలో వాడే పదం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి దామోదరుడు. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగు లెంకగా సుప్రసిద్ధుడు ఎవరు అని అడిగారు. తెలుగు లెంకగా సుప్రసిద్ధుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి తుమ్మల సీతారామమూర్తి చౌదరి. నెక్స్ట్ బిట్ వచ్చి స్థానం నరసింహారావు మొట్టమొదటిసారి ధరించిన స్త్రీ పాత్ర. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి చంద్రమణి. నెక్స్ట్ బిట్ వచ్చి మొక్కపాటి నరసింహ శాస్త్రి ప్రధాన పాత్ర ధరించి బంగారు పథకం బహుమతిగా పొందిన నాటకం ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సుబ్బరాయుడు. నెక్స్ట్ బిట్ వచ్చి నిజాంకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళి తన కవిత్వం ద్వారా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన అభ్యుదయ కవి ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ బిట్ వచ్చి నాకెవరున్నారు నేనెవరికి కావాలి అని పాడినవారు. నాకెవరున్నారు నేనెవరికి కావాలని పాడినవారు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సంగం లక్ష్మీబాయి. నెక్స్ట్ బిట్ వచ్చి పుట్టపర్తి నారాయణాచార్యులు ఇంగ్లీష్లో రచించిన కావ్య సంపుటి ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి లీవ్స్ ఇన్ ది విండ్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి తెలుగు మెథడాలజీకి సంబంధించిన బిట్స్ అడిగారు. సో నెక్స్ట్ భాషా శాస్త్రజ్ఞులు చెబుతున్న ప్రపంచ భాషలు ఎన్ని అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 2697. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాల నిర్వహణకై దర్శకురాలు ఉండే బోధనా పద్ధతి అనేది ఏది? డాల్టన్ పద్ధత, కిండర్ గార్డెన్ పద్ధత, ఉద్యమ పద్ధత, పర్యవేక్షిత అధ్యయన పద్ధత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి కిన్నర్ గార్డెన్. నెక్స్ట్ బిట్ వచ్చి కరిక్యులం అనేది ఈ భాషా పదం. సో కరిక్యులం అనేది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. నెక్స్ట్ ప్రయోగశరణం వ్యాకరణం అంటే సో ఏంటి? ప్రజల్లో వాడుకలోనున్న భాషయే వ్యాకరణ నిర్మాణానికి శరణ్యమా? శిష్యులైన వారి వాడుకలోనున్న భాషయే వ్యాకర్తకు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి వ్యాకరణ నిర్మాణానికి ప్రామాణిక కౌల ప్రయోగాలే శరణ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి వ్యాకర్తచే ప్రయోగింపబడదగినదని శాసించబడిన ప్రామాణిక భాష అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? వ్యాకరణ నిర్మాణానికి ప్రామాణిక కౌల ప్రయోగాలే శరణు. నెక్స్ట్ బిట్ వచ్చి బహుళచిక రకానికి చెందిన ప్రశ్నలు ఈ స్పష్టీకరణకు చెందినవే అని అడిగారు. సో దేనికి బహుళచిక అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి దేనికి చెందినవి?
గుర్తించగలగడం, నాలెడ్జ్కి సంబంధించినవి కదా, జ్ఞానానికి సంబంధించినవి. సో అది గుర్తించగలుగుట. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగు వాచకం ప్రధానంగా ఈ పఠనానికి ఉద్దేశించబడింది. సో దేనికి ఉద్దేశించబడింది? క్షుణ్ణ పఠనానికి. నెక్స్ట్ బిట్ వచ్చి ది టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అని అడిగారు. సో రచించిన వారు మనకి స్కిన్నర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఉభయస్తులైన వ, ప, ఐ, భ, మ ధ్వనులు ఉత్పత్తి ఈ భేదం వల్ల జరుగుతుంది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ప్రయత్నం. నెక్స్ట్ బిట్ వచ్చి నాటకాల్లో కొన్నిసార్లు పాత్రధారి మనసులోనే మాట్లాడుకోవడం ఈ రకానికి చెందిన భాషా ప్రయోజనం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఉద్దీపన, అభివ్యక్తి, వాగ్రూప, ఆత్మగతం. ఉద్దీపన, అభివ్యక్తి, వాగ్రూప, ఆత్మగతం. నెక్స్ట్ బిట్ వచ్చి రమణీయార్థ ప్రతిపాదక శబ్దాలే కవిత్వం అన్న లాక్షణికుడు ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి జగన్నాథ పండితరాయలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఈ రకానికి చెందిన బోధన అభ్యాసన సామాగ్రి అని అడిగారు. సో దేంటది ఓవర్ హెడ్ ప్రాజెక్ట్ అనేది? దృశ్య. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలుపుదలలో విధానంను ప్రవేశపెట్టిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 1971. నెక్స్ట్ బిట్ వచ్చి గద్యం కవీనాం నికషం పదంతి అంటే ఏంటి అంటే గద్యం రాయడం కవులకు నిషేధించబడిందనా, గద్యం రాసే కవులు అపవాదుకు గురి అవుతారనే, గద్యం రాయడం కవులకు పరీక్ష లాంటిదనే, గద్యం రాసే పండితులను కవులు అంటారనే. ఆన్సర్ అనేది ఏమవుతుంది? గద్యం రాయడం కవులకు పరీక్ష లాంటిది. నెక్స్ట్ బిట్ వచ్చి వివరంగాను భావ సమైక్యతతోనూ సమగ్రంగా ఒక విషయాన్ని గురించి వర్ణించి సమాధానాన్ని రాయమనే ప్రశ్న. ఏమవుతుంది? అది వ్యాసరూప ప్రశ్ననా, అతి లఘోత్తర ప్రశ్న, నిర్దిష్టోత్తర లఘోత్తర. ఆన్సర్ అనేది ఏమవుతుంది? వ్యాసరూప ప్రశ్న. నెక్స్ట్ బిట్ వచ్చి చూపు మేర పలుకు మేరల సహసంబంధం ఈ భాషా నైపుణ్యానికి చెందింది అని అడిగారు. ఏ భాషా నైపుణ్యానికి? పఠనం. నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ పద్ధతి ఈయన విద్యా తత్వముల సూత్రములపై ఆధారపడింది. ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఈయన విద్యా తత్వముల సూత్రాలపై ఆధారపడింది అని అన్నారు. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పెస్టాలజీ. నెక్స్ట్ బిట్ వచ్చి పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిదని చెప్పిన వారు ఎవరు అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి రవీంద్రుడు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు పఠన వేగ శక్తిని, విషయ గ్రహణ శక్తిని పరీక్షించడానికి నిర్వహించే పోటీలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మౌన పఠనం పోటీలు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యా సాంకేతిక శాస్త్రం భాషా బోధనకు అందించిన వరం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భాషా ప్రయోగశాల. నెక్స్ట్ బిట్ వచ్చి సిన్నయ్య సూరి బాల వ్యాకరణం ఈ రకానికి చెందింది. సో ఏ రకానికి చెందింది? వర్ణనాత్మకం. నెక్స్ట్ బిట్ వచ్చి అధికార భాషా సంఘ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి పరుచూరి గోపాలకృష్ణ. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపవాచక పాఠ్యాంశ బోధనలో ఉపాధ్యాయుని కథనం, విద్యార్థుల మౌన పఠనం భాగాల నిష్పత్తి దాదాపు.
సో దీని ఆన్సర్ వచ్చి మనకి 3, 1. నెక్స్ట్ బిట్ కాపీలోని ప అనుధ్వని. కాపీలోని ప అనుధ్వని ఏమవుతుంది? దంతోష్ట్యం. నెక్స్ట్ బిట్ గద్య పద్యాల్లో అన్వయ క్రమాన్ని తెలపగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది అని ఇచ్చారు. సో ఏ బోధనా లక్ష్యానికి? అవగాహన. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి లేదా పునర్బలన అంతర్గతి విద్యార్థులందరికీ కలిగించడానికి తోడ్పడేది ఏది అని అడిగారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఇంటి పని. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి కల్పతరువు సో విద్యార్థి కల్పతరువు అనేది ఏంటి? పౌరాణిక గ్రంథమా, పరామర్శ గ్రంథమా, విమర్శ గ్రంథమా, పాఠ్య గ్రంథమా? ఏమవుతుంది? పరామర్శ గ్రంథం. నెక్స్ట్ బిట్ వచ్చి కనీస అభ్యాసన స్థాయిలో నిర్ధారించడానికి ఏర్పాటైన కమిటీలో పనిచేస్తున్న ప్రముఖ విద్యావేత్త ఎవరు అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి డాక్టర్ R.H. దవే. సో నెక్స్ట్ బిట్ వచ్చి ఎంపిక చేసుకున్న పద్య పాఠ్య భాగాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతి. ఏకాంశంగా భావించి బోధించే పద్ధతి అనేది ఏంటి? పూర్ణ పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు తాము దర్శించిన ఏదేని స్థలాన్ని గురించి వ్యాస రచన చేయించే పద్ధతి. దీని ఆన్సర్ వచ్చి మనకి సన్నివేశ పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి డాల్టన్ పద్ధతికి మరొక పేరు కానిది. డాల్టన్ పద్ధతికి మరొక పేరు కాని పద్ధతి ఏది అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి మనకి వెస్టి పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్ర నాటక పితామహుడు అను బిరుద వహించిన వారు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి ధర్మవరం రామకృష్ణమాచార్యులు. నెక్స్ట్ బిట్ వచ్చి ఆధర్మ పట్టణం తర్వాత పద్య కేంద్రీయ భావాన్ని విద్యార్థులు ఏ మేరకు గ్రహించగలిగారో తెలుసుకున్నట్టుకు ఉపాధ్యాయుడు చేసేది. సో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? స్థూలార్థ సంగ్రహణం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి శిశు మనోవిజ్ఞాన శాస్త్రరీత్యా భాషా నైపుణ్య చతుష్కంలో చివరిగా నేర్పదగినది. దీని ఆన్సర్ వచ్చి మనకి లేఖనం. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపవాచానికి మరో పేరు కానిది. ఏమవుతుంది మరో పేరు కానిది? క్షుణ్ణ పట్టణ వాచకమా, విస్తార పట్టణ వాచకమా, పురాణ వాచకమా, గౌణ వాచకమా? సో మరో పేరు కానిది క్షుణ్ణ పట్టణ వాచకం. నెక్స్ట్ బిట్ వచ్చి శ్రీరామచంద్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో తక్కువ భాగం రచించిన వారు తిక్కన అనే వాగ్దోషం. సో వాగ్దోషం. సో ఆన్సర్ అనేది ఉంది భావ దోషం. నెక్స్ట్ బిట్ వచ్చి సాక్షి వ్యాసాల సంపుటి ఈ వ్యాసాల నేపథ్యంలో వెలువడింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి స్పెక్టేటర్. నెక్స్ట్ బిట్ వచ్చి బృందంలో మాట్లాడేటప్పుడు తన వంతు వచ్చినప్పుడు మాత్రమే తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం రాబట్టుటకు తగిన పద్ధతి ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి భాషోపయోగం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాథమిక స్థాయిలో భాషా బోధన లక్ష్యాలు లేదా కనీస అభ్యాసన స్థాయిలుగా అగ్రస్థానంలో ఉండేవి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి భాషా నైపుణ్యాలు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు వ్యాకరణ సూత్రాలను కంఠస్థం చేయనవసరం లేకుండా స్వయంగా
మాత్ర నిర్మాణం గావించే ఆసక్తిదాయకమైన బోధనా పద్ధతి ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అనుమనోపపత్తి పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల సముపార్జనము తెలుసుకొనుటకు ఉపాధ్యాయులు చేపట్టు చర్యల్లో సమగ్రము పర్వతోముఖమైనది. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సమగ్రము పర్వతోముఖమైనది. సో ఆన్సర్ వచ్చి మనకి మూల్యాంకనం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కావాలని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.